కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఈ ప్రపంచమంతా ఎక్కువగా ఆశావాదులతోనే నిండిపోయింది. ఎవరు ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తారో తెలియట్లేదు. ఎవరికి వారు తమ గురించి ఒక్క ముక్కలో చెప్పలేరు, కానీ పక్కవారి గురించి చెప్పమంటే అరముక్కలో వివరించేస్తారు. కమ్ముకున్న కారు మబ్బులు చుట్టుముట్టిన చీకటిని చూసి భయపడకు, ఆ చీకటిని చీల్చే వెన్నెల ఉందని గుర్తించు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు కదలదు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడిచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను ఎక్కిరిస్తుంది. సంవత్సరం కష్టపడి చదివినా ఏదో ఒక కారణంతో పరీక్ష తప్పిన విద్యార్థిని అడిగితే చెబుతాడు, మీ జీవితంలో అన్నిటికంటే అత్యంత విలువైనది కాలం. ఒక మార్గంలో ఎంత దూరం ప్రయాణించినా లక్ష్యాన్ని చేరుకోలేని వారు వ్యూహాన్ని మార్చి అకస్మాత్తుగా సక్సెస్ సాధించడం జరుగుతుంది. ఒక ఆశయ సాధనకు చేసే కృషిలో అందరికంటే భిన్నంగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలి. మనిషికి తనలోని దుర్లక్షణాలు వదిలించుకోవటం ఎంత ముఖ్యమో తనలోని మెరుగైన లక్షణాలు ఏమిటో తెలుసుకోవటము అంతే ముఖ్యం. తన సామర్థ్యం గురించి తనకే తెలియకపోతే వెనకబడిపోవటం ఖాయం. అవకాశం అరుదుగా వస్తుంది. సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాలకు చేరుతారు. గెలవాలంటే ఆవేశం కాదు కావలసింది, ఆలోచన. అవకాశం అనేది 1-2 సార్లు మాత్రమే వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దానిని చేజిక్కించుకొని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు. ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపమున్న మనిషికి ప్రేమ ఎక్కువ. ఎలా ఓడిపోయావో తెలుసుకుంటే ఎలా గెలవాలో తెలుస్తుంది. ఏ తప్పు లేకుండా ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకొని ముందడుగు వేయి. నీ చిరునవ్వే వారిని బాధ పెట్టే ఆయుధం అవుతుంది. ఆత్మవిశ్వాసం మనిషికి ఆభరణమైతే అహంకారం అతనిని కబళించే సర్పం అవుతుంది. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే చాతుర్యం మీకు ఉంటే ఉండవచ్చు, కానీ లోకంలో సమస్త విషయాలు మీకు తెలియాలని లేదు. అందుకే మాట్లాడటం కంటే వినటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు సర్వం సాధించటానికి సిద్ధంగా ఉంటారు. మీరు దేనినైనా చేయగలరు. మనిషి ఏ కార్యాన్నైనా సాధించి తీరతాడు. శక్తి అంతా మీలోనే ఉంది, దానిని గమనించండి. బలహీనులమని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని తెలుసుకోండి. తాను అల్పుడునని బలహీనుడనని తలచటమే అజ్ఞానం. మీకు కావలసింది బలం కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలను దృఢతరం చేసుకోండి. మీకు కావలసినవి ఇనుప కండలు, ఉక్కు నరాలు. మీరు చాలా విలిపించారు, ఇక విలిపించింది చాలు. మీ కాళ్ళపై మీరు నిలబడి మనుషులుగా ఎదగండి. ప్రతి ఒక్కరిలోనూ దుఃఖాలను తొలగించే శక్తి ఉంటుంది. మీ భాగ్యానికి మీరే కదా కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు. మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటుంది మీరే. చేతుల్ని తీసివేసి వెలుతురుని చూడండి. పిరికివారిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు. ఒక్కడుగు వెనుకకు వేయటం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు. ఏ వ్యక్తికైనా ఈ 3 లక్షణాలు అవసరం. మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం, అసూయ, అనుమానం లేకుండా ఉండటం, మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడటం. ధైర్యంగా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి. మిగిలినది దానంతట అదే తీరుతుంది. సమస్త గ్రంథాల్లో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. విశ్వంలో దేనినైనా సాధించగలవు. ఎవరేమన్నా నిరాశకు లోను కాకు. సమస్త శక్తి నీదే. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, ఆమోదం. మీకు కావలసినవి అనంత శక్తి, పట్టుదల, ధైర్యం మరియు అనంత సహనం. అప్పుడే మహాకార్యాలు సాధించబడతాయి.
బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే కానీ బలహీనతను చింతించకూడదు. అనుకున్నది సాధించేందుకు ఉండవలసిన సహనానికి అంతిమ గమ్యం మాత్రం లక్ష్య సాధనే కావాలి. అప్పుడే ఆ సహనానికి సార్థకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.